గాఢమైన నిద్ర అద్భుతమైన రిలాక్సేషన్ ఇస్తుంది. అందుకే ఆయుర్వేదంలో నిద్ర, ఆహారం, శృంగారం ఈ మూడిటికి ప్రాధాన్యతనిస్తూ 3 స్తంభాలు అంటుంది. అయితే ఇలాంటి నిద్ర కోసం చాలామంది నిద్ర మాత్రలు, ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇలాంటి వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే వీటితోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇది అందరికీ తెలిసిందే. అలా కాకుండా మీ ఇంట్లోనే మీరు చక్కని సురక్షితమైన కొన్ని పానీయాలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. వీటితో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇంతకీ ఈ పానీయాలు ఏమిటి, వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఇది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. రాత్రిపూట ఈ పానీయాలను మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీ స్ట్రెస్ తగ్గుతుంది, హాయిగా నిద్ర పట్టేస్తుంది. ఇంతకీ ఈ పానీయాలు ఏమిటి, వీటి తయారీలు ఏమిటి, ఇది కదా మనం తెలుసుకోబోతున్నాం. రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం, ఇది అందరికీ తెలిసిందే. అయితే మానసిక ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ మన నిద్రను పాడు చేస్తూ ఉంటాయి. సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే కొన్ని రకాల పానీయాలు మనం చెప్పుకోబోయేవి, వీటిని తాగితే ఒత్తిడి తగ్గించుకోవచ్చు, మీరు హాయిగా నిద్రపోవచ్చు. వీటిని 1 by 1 తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు దీనికి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం మీకు తెలియాలి. ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇన్సామ్నియా, క్రానిక్ ఇన్సామ్నియా, ఉద్యోగపు ఒత్తిడి, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక చింతలు, ఇలాగా చాలా రకరకాలు ఇలాంటి కారణాల వల్ల రాత్రిళ్ళు కంటి నిండా నిద్ర కరువవుతూ ఉంది. నిద్రలేం వల్ల మరుసటి రోజు నీరసంగా అనిపిస్తుంది, చిరాగ్గా ఉంటుంది, ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. అందుకే రాత్రిళ్ళు ప్రశాంతంగా హాయిగా నిద్రపోవడం చాలా ముఖ్యం. కానీ ఈ వీడియోలో మనం కొన్ని సహజమైన కొన్ని న్యాచురల్ పానీయాల గురించి తెలుసుకుందాం. వీటిని రాత్రి పడుకునే ముందు మీరు తాగుతూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, హాయిగా నిద్ర పడుతుంది. ఈ పానీయాలు తయారు చేసుకోవటం కూడా చాలా సులువు, అలాగే వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. మరి ఆలస్యం చేయకుండా ఈ పానీయాల్ని చూసేద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది బాదం పాలు గురించి. ఒక ముక్కలు చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక స్లీపింగ్ డ్రింక్ ఇది అని మనం చెప్పొచ్చు. బాదం పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది అందరికీ తెలుసు. బాదం పాలు కేవలం రుచికరంగా ఉండటమే కాదు, నిద్రని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని బాదం పాలు తాగితే శరీరం రిలాక్స్ అవుతుంది, ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. బాదం పాలలో ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలు మనస్సుని శాంతపరచడానికి, కండరాన్ని రిలాక్స్ చేయడానికి సహాయపడతాయి. ఎమైనో యాసిడ్స్ సెరటోనిన్, మెలటోనిన్ లాంటి నిద్రని ప్రేరేపించేటువంటి హార్మోన్ల ఉత్పత్తిని ఈ బాదం పాలు పెంచుతాయి. ఇక కాల్షియం నర్వస్ సిస్టమ్ని, అంటే నాడీ వ్యవస్థని శాంతపరచడంలో సహాయపడుతుంది. ఇంకా ఈ బాదం పాలలో మెగ్నీషియం కూడా ఉంటుంది, ఇది కూడా ఈ నిద్రని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ బాదం పాలని తయారు చేసుకోవటం ఎలా, చాలా సులువు. ఒక గ్లాసు పాలకి కొన్ని బాదం పప్పులు వేసి బాగా మరిగించండి. వేయబోయే ముందు ఈ బాదం పప్పులు కాస్త నలగొట్టండి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకొని తాగితే సరిపోతుంది. రుచి కోసం కాస్త తేనెను మీరు కలుపుకోవచ్చు. అంతే, అద్భుతమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైనటువంటి బాదం పాలు సిద్ధం. రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగితే మీ నిద్ర మరింత హాయిగా ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది తులసి టీ గురించి. దీంతో ఆందోళన దూరం అవుతుంది, ప్రశాంతమైనటువంటి నిద్ర మీ సొంతం అవుతుంది. తులసి టీ గురించి చాలా మందికి తెలుసు, అంటే తులసి కషాయం. తులసి టీ కేవలం జలుబు, దగ్గు వీటి నుంచి రిలీఫ్ని ఇవ్వటమే కాదు, ఒత్తిడిని తగ్గించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. రాత్రి నిద్రపోబోయే ముందు ఒక కప్పు తులసి టీ తాగితే మనసు తేలికవుతుంది, ఆందోళన తగ్గుతుంది, ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. తులసి టీలో ప్రధానంగా యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. ఇంకా ఈ తులసి టీలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు మెదడులో ఉండేటువంటి ఒత్తిడి హార్మోన్లని తగ్గిస్తాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. దీంతో చక్కటి నిద్ర, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటారే, అది పెరుగుతుంది. తులసిలో ఉండేటువంటి ఆ సుగుణాలు మనసుని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది, బెస్ట్ యాంగ్జైటీగా తేలింది. తులసి టీ తయారు చేసుకోవటం చాలా సులువు. కొన్ని తులసి ఆకుల్ని ఫ్రెష్గా తీసుకోండి. ఒక గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి బాగా మరిగించండి. కొద్దిసేపు మరిగిన తర్వాత వడపోసుకొని వేడివేడిగా తాగేయండి, సరిపోతుంది. రుచి కోసం కాస్త తేనె, నిమ్మరసం ఇలాంటివి మీరు కలుపుకోవచ్చు. తులసి టీని రాత్రి పడుకునే ముందు తాగటం వల్ల శరీరానికి, మనసుకి ఎంతో రిలీఫ్ లభిస్తుంది.
తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అల్లం, తేనె కలిపినటువంటి టీ. ఇది ఒక వార్మ్ రిలాక్సేషన్ ఇస్తుంది. చక్కటి హాయి అయినటువంటి నిద్ర మీకు సొంతం అవుతుంది. అల్లం, తేనె కలిపినటువంటి టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ టీ జలుబు, దగ్గు ఇలాంటి వాటికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రాత్రిపూట ఇవే కదా చెడగొట్టేది నిద్రని. అంతేకాదు ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని అల్లం, తేనె కలిపినటువంటి ఈ టీ తాగితే శరీరం వెచ్చగా హాయిగా ఉంటుంది. కోజీగా అంటారే అలా. దీంతో నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఉండేటటువంటి అసౌకర్యం, నొప్పి, వాపు, ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి తగ్గించడానికి సహాయపడతాయి. తేనెలో సహజ సిద్ధమైనటువంటి తీపి ఉంటుంది. ఇది మైండ్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. అల్లం, తేనె కలిపినటువంటి ఈ టీ తాగితే శరీరంలో ఉండేటటువంటి ఆ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది కండరాలని రిలాక్స్ చేయడానికి, నిద్రని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అల్లం, తేనె టీ తయారు చేసుకోవటం చాలా సింపుల్. కొద్దిగా అల్లాన్ని తురిమి వేడి నీటిలో వేసి మరిగించండి. కొద్దిసేపు మరిగిన తర్వాత వడపోసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలుపుకొని తాగేయండి, సరిపోతుంది. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ టీని రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, హాయిగా నిద్రపోతారు. ఇక అతి ముఖ్యమైనది గోల్డెన్ మిల్క్, అంటే పసుపు కలిపిన పాలు. ఇది నిద్రకి ఒక చక్కటి ఒక స్టెప్ అని మనం చెప్పొచ్చు. గోల్డెన్ మిల్క్ అంటే పసుపు పాలు. పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిందే. పసుపు కలిపినటువంటి పాలు కేవలం ఆరోగ్యానికే కాదు, నిద్రకి కూడా చాలా ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే శరీరం రిలాక్స్ అవుతుంది, మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. దీనికి గోల్డెన్ మిల్క్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? పసుపు రంగు బంగారు రంగులో ఉండటమే ఒక కారణం అయితే, దీనికి ఆరోగ్యరీత్యా కూడా గోల్డ్లా పనిచేస్తుంది, ఇది ఒక మరొక కారణం. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ని, వాపుని, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. కుర్కుమిన్ మెదడు పనితీరుని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పాలల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించేటువంటి మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. పసుపు, పాలు కలయిక నిద్రకి చాలా మంచిది. ఈ గోల్డెన్ మిల్క్ తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఒక గ్లాసు పాలు తీసుకోండి, కొద్దిగా పసుపు వేయండి, బాగా బాయిల్ చేయండి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత వడపోసుకొని తాగితే సరిపోతుంది. రుచి కోసం కొద్దిగా తేనె, దాల్చిన చెక్క పొడి కూడా కలుపుకోవచ్చు. ఈ గోల్డెన్ మిల్క్ని రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవుతాయి. ఇక ఇవేవి లేకపోతే ఒక సింపుల్ కాంబినేషన్ ఏంటంటే వేడి నీళ్ళలో తేనె కలుపుకొని టీలా తాగటం. దీంతో హాయిగా చక్కగా నిద్రపడుతుంది, అలాగే మనసు కూడా తేలికవుతుంది. వేడి నీళ్ళలో తేనె కలుపుకొని తీసుకుంటూ ఉంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా సింపుల్ రెమెడీ, కానీ దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం గొంతు నొప్పిని తగ్గించడమే కాదు, నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే మనసు తేలికవుతుంది. దీంట్లో ఉండేటువంటి ఆ తీపి ఒక చక్కటి తీయటి కళ్ళకి మీకు సహాయపడుతుంది. తేనెలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మెదడు శక్తిని ఇంప్రూవ్ చేస్తాయి. తేనెలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీళ్ళు శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. వేడి నీళ్ళలో తేనె కలిపి తాగటం వల్ల జీర్ణక్రియకి కూడా సహాయపడుతుంది. అలాగే పెదవులు ఆరిపోవటం, నోరు ఎండిపోవటం లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు లేకపోతే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఇది జీర్ణ సమస్యలను కరెక్ట్ చేస్తుంది. కాబట్టి వేడి నీళ్ళలో తేనె ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇది కూడా అంతే, చాలా సింపుల్. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి ఒక పెద్ద చెంచాడు తేనె కలుపుకొని బాగా కరిగి తిప్పి తాగేయండి, అంతే. ఈ తేనె నీళ్ళు సిద్ధం. ఈ డ్రింక్ని రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటూ ఉంటే సులభమైన ప్రశాంతమైన నిద్ర మీకు సొంతం అవుతుంది. కాబట్టి నిద్ర అన్ని రోగాల్ని, ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత కదా. నిద్రకి ఇంత ప్రాధాన్యత ఉంది. నిద్ర లేమి అనేది చాలామందిని బాధించే సమస్య. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ మీరు చింతించాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు చెప్పుకున్న ఈ పానీయాల్ని రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, హాయిగా మీరు నిద్రపోవచ్చు. ఇవన్నీ సహజ సిద్ధమైన పానీయాలు కాబట్టి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. కాబట్టి ఈ రోజు నుంచే ఈ పానీయాన్ని మీరు ట్రై చేయండి. ప్రశాంతమైన నిద్రని పొందండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే ఇంత చేసినప్పటికీ ఒకవేళ మీకు నిద్ర కరువైతే అప్పుడు ఇతరత్ర అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది.
వాటిని కూడా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ ట్రిప్స్ కానీ, లేకపోతే ఇంకా మీకు తెలిసినటువంటి మరేదైనా టిప్ కానీ పాటించి నిద్ర మాత్రం వాడకుండా మీరు నిద్రను పొందగలిగారా? ఆ టెక్నిక్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాల్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ, ఆరోగ్యకరమైనటువంటి ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. ఒకరి నుంచి ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.